హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాక్షి ముచ్చట్లు. ఈరోజు నేను అయితే చాలా ఈజీ వేలో బిర్యానీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే నేనైతే చికెన్ తీసుకున్నానండి. చికెన్ బిర్యానీకి అందులో కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మనం దాన్ని మగ్గనివ్వాలండి. బాగా దగ్గరికి అయితే అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సిన సరుకులు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ బిర్యానీ సరుకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. నేనైతే చాలా సింపుల్గా అయితే చేస్తానండి చికెన్ బిర్యానీ. ఎక్కువ ఆడంబరంగా చేసిన పెద్ద టేస్ట్ అయితే ఉండదు. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోండి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని ఫస్ట్ 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి. బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ సరుకులు వేసుకొని అలాగే వెజిటేబుల్స్ కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయండి. ఇలా వాన పడుతున్నప్పుడు అలాగైతే మనకి బిర్యానీ అయితే బాగా తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలైతే బిర్యానీ చేయమ్మా అని అడుగుతారు ఎప్పుడు కూడా. నేనైతే ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఈజీగానే అయిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. అది దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది మొత్తం బాగా అయితే పడుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే బాగా అయితే మగ్గిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ క్వాంటిటీ ఎంతైతే చేస్తున్నారో దాన్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు, దమ్ చేసి పెట్టుకున్న చికెన్, బిర్యానీ మసాలా, అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం ఇవన్నీ అయితే వేసి బాగా అయితే మిక్స్ చేయాలండి. కలుపుకొని మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలండి. అప్పుడు బాగా దగ్గరికంట అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, అలాగే మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ప్రెషర్ అయితే బయటకు పోకుండా ఏదైనా బరువు లాంటిది పెడితే చక్కగా మగ్గుతుందండి. మగ్గి టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీ అనేది పట్టి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసారు కదా, నేనైతే మూత అయితే పెట్టేశాను. అండ్ తీసేసరికైతే ఈ స్టేజ్లోకి ఇలా బాగా ఉడిపోయి చక్కగా అయితే కనిపిస్తుంది. వీడియో